జీహెచ్ఎంసీ ఉప్పల్ జోన్ 6వ సర్కిల్ మేడ్చల్ జిల్లా గట్కేసర్లో 17 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ స్థానిక పాలిట శాపంగా మారింది. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై విసిగిపోయిన స్థానిక మహిళలు ఇప్పుడు నేరుగా రణరంగంలోకి దిగారు. 3 నెలల్లో బ్రిడ్జి పూర్తి కాకపోతే వంట వార్పుతో ఓఆర్ఆర్ పైనే బైఠాయిస్తామని హెచ్చరిస్తున్నారు. గత 17 ఏళ్లుగా గట్కేసర్ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం అటకెక్కింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మారినా బ్రిడ్జి తలరాత మాత్రం మారలేదు. ఫలితంగా నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నాయకులు తమ రాజకీయ స్వార్థం కోసమే ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టారని మహిళలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేలు మారిన హామీలు మాత్రం నీటి మూటలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పండి, మేమే డబ్బులు వసూలు చేసి ఇస్తామంటూ మహిళలు ఎద్దేవా చేశారు. వచ్చే 3 నెలల్లో పనులు పూర్తి కాకుంటే ప్రాణాలకైనా తెగిస్తాం, కానీ రోడ్డు మీది నుండి కదిలేది లేదని స్పష్టం చేశారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు ఈసారి బుద్ధి చెబుతామని గట్కేసర్ మహిళలు హెచ్చరిస్తున్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరుస్తారో లేదో చూడాలి. ఇక్కడ బ్రిడ్జ్ కాలేకపోతుంది. మేము డబ్బులు ఇస్తే రాలేదండి. వీళ్ళ సొంత బాధ ఇది. వాళ్ళ కుటుంబంలో ఎవ్రీ డే పొద్దున పడుతున్న నరకయాతన ఏంటంటే మేము చుట్టూ అంబులెన్స్ టైంకి రావట్లేదు, ఒక బస్సు నిర్మాణం లేదు, ఒకటి ఏది లేదండి. మాకు ఆటో నిండేదాకా ఆటో వాళ్ళు కూడా ఒకరు కూడా రారు మా దగ్గరికి. నా పేరు ప్రభా నరసింహారావు. మేము ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాం. 35 సంవత్సరాలలో 18 సంవత్సరాలు రైల్వే బ్రిడ్జ్ కోసం నిర్మించండి అని పోరాడారు. పోరాడిన తర్వాత రైల్వే బ్రిడ్జ్ ప్రారంభించారు. ఒక్కసారి ప్రారంభించిన తర్వాత పనులు పూర్తి కావాలి. ఎలా ఉంది అని అంటే దాహం వేసినప్పుడల్లా బావిని తోడుకున్నట్టుగా ఉంది. 3 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఏం పోరాటం చేస్తామండి. లాస్ట్ ఇయరే కదా రిలే నిరాహార దీక్షలు చేశాం. అప్పుడు అందరూ మంత్రులు వచ్చారు, ఇప్పుడే ప్రారంభిస్తున్నాం, ఇక 6 నెలల్లో మీ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది అని అన్నారు. ఇప్పటి వరకు మళ్ళీ మొదటిది వచ్చింది. ఇది ఎట్లా ఉందంటే ఎవరైతే ఉద్యోగాలు జాయిన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి నైట్ అండ్ డే షిఫ్ట్లు ఉంటాయండి. వాళ్ళకి గ్యాప్ ఫెసిలిటీ ఇవ్వాలంటే రావట్లేదు, ఉద్యోగాలు ఇవ్వట్లేదు. గట్టిసర, మూరమల్పు, కొండాపూర్, బాలాజీ నగర్ ఉన్న పిల్లలకి. నమస్కారము, నా పేరు హేమలత. నేను కొండాపూర్ విలేజ్లోనే ఉంటాను. ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం గురించి 17 సంవత్సరాల నుంచి అందరు పోరాడుతున్నారు. ఫస్ట్ మినిస్టర్లు పోరాడారు, ఎమ్మెల్యేలు పోరాడారు, కౌన్సిలర్ పోరాడారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అందరు పోరాడారు. కానీ ఏది ఎవ్వరూ కావట్లేదు బ్రిడ్జి నిర్మాణం అనేది. ఇప్పుడు మాత్రం మేము ఇంటింటికి మహిళలము స్వచ్ఛందంగా ఇది కావాలి, పూర్తి కావాలని, నిర్మాణం తొందరగా పూర్తి కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అందరినీ కోరుతున్నాము. మన ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా కోరుతున్నాము. అతను తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. అతను తలుచుకుంటే కాలేజీలు, ఆయన హాస్పిటల్ నిర్మాణం కాదండి, ఈ బ్రిడ్జి ఆయన తలుచుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక 2 నెలలలో కంప్లీట్ చేయమని చెప్తున్నాము. 2 నెలలు వాళ్ళు ఎప్పుడైతే 2 నెలలు అన్నారో 3వ నెలలో కంప్లీట్ చేయమని అప్పుడు ఇనాగ్రేషన్కి మల్లారెడ్డికి పూల దండ మెడలే ఇస్తామండి చెప్తున్నాము. ఇంతే, నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. మేము చాలా మా సోదరిమని కూడా చాలా మాట్లాడింది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాంట్రాక్టర్ దండం పెడుతున్నాము. అతని దగ్గర డబ్బులు లేవని చెప్పండి, మేము ఇంటింటికి అందరికీ వసూలు చేసుకొని గుళ్ళ దగ్గర, ఇంట్లో మా భర్తల ఆఫీస్ పైసలు కానీ, పిల్లల జాబ్ పైసలు కానీ అందరి వసూలు చేసుకొని కూడా మేము బ్రిడ్జి నిర్మాణం చేసుకుంటాం. మా ఒక్కరి గురించి కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఎంత ప్రాణాలు పోతున్నాయి మాకు తెలుసండి. అది మేము చూస్తున్నాము. నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. 2 నెలల 3 నెలల ఈ బ్రిడ్జి కంప్లీట్ కావాలి. మా కేసీపీ సారు మాకు కోఆపరేట్ చేశారు. 12వ తారీఖు మాకు ఆఫీసర్లను పిలిపించి, మాకు 2 మహిళలను పిలిపించి మాట్లాడుతూ అన్నారు.
మాట్లాడిన తర్వాత ఎంత టైం ఇస్తారో మాకు తెలియదు. 3 నెలలు మాకు కంప్లీట్ బ్రిడ్జి కావాలి. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు 3 నెలలు కంప్లీట్ కాకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున మాత్రం ఆడ ధర్నా చేస్తాము. రోడ్డు మీద మాత్రం మేము వంటలు వండుకొని వంట వార్పు వర్క్ చేసుకొని అక్కడనే బయట పడుకుంటామా తింటామా సస్తామా ఆ తర్వాత విషయము. మేము మాత్రం పెద్ద ఎత్తున 3 నెలలు కాలేదనుకో పెద్ద ఎత్తున మాత్రం ధర్నా చేస్తామండి. నమస్కారం అండి. ఈ రీలే నిరాహార దీక్ష తర్వాత కాంట్రాక్టర్ మనకి ఇచ్చిన వాక్ ఏంటంటే 18 monthsలోనే మేము మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 18 months పోయి 36 months అవుతుంది. 36 monthsలో కూడా ఇది మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు. జస్ట్ ఇది ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జ్ మాత్రమే. ఈ బ్రిడ్జ్గా 36 months పడుతుంది. అదే నువ్వు శివరెడ్డిగూడలో మీరు కడుతున్న బ్రిడ్జ్ ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయింది నిన్న పోయి మేము చూసినట్లయితే. అదేవిధంగా ఇక్కడ కొండమడుగులో కూడా ఇదే కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడు. అది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది. ఇక్కడ రాని నిధులు అక్కడికి ఎట్లా వచ్చినాయని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. సో మాకు కావాల్సింది మీ హామీలు అవి కాదు, మాకు కావాల్సింది మాకు పనులు మాత్రమే మీరు ఒకటి చేసి పెట్టండి. జస్ట్ ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జిని మీరు మాకు నిర్మించి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. చీమల లాంటిది వాటి ఇల్లుని అది కట్టుకొని అది ఎంతో శ్రమపడి కట్టుకుంటుంది. కానీ ఇవాళ మేము అధికారం ఇచ్చిన మీకు మీరు మాకు ఈ చిన్న 1/2 kilometer బ్రిడ్జ్ కూడా నిర్మించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నాము. దానికి మేము సిగ్గుపడుతున్నామని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభా నరసింహారావు. మేము గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాము. 17 సంవత్సరాలు పోరాడితే ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ప్రారంభమైంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి కూడా 17 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభించి ఎన్నిసార్లు ప్రారంభం అనేది జరుగుతుంది. భూమి పూజ అనేది ఒకేసారి చేస్తారు. అట్లాంటిది దాహం వేసినప్పుడల్లా బావి తవ్వుకున్నట్టుగా ఉంది. లాస్ట్ ఒక 2 years బ్యాకే రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ అప్పుడు అందరు రాజకీయ నాయకులు వచ్చి కూడా మేము త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ అదే పరిస్థితి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి అని అంటే దాదాపు మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 5 నుండి 6 kilometers వస్తుంది. వాహనాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ మూల మాధవరెడ్డి బ్రిడ్జ్ అనేది మూల మలుపు చాలా ప్రమాదకరంగా ఉంది. యాక్సిడెంట్ జోన్గా మారింది. ఒకవేళ పాదచారులు వెళ్ళాలంటే ఇదే బ్రిడ్జ్ నుంచి పట్టాలు దాటి వెళ్ళాలి. ఈ పట్టాలు దాటి వెళ్ళాలంటే డైలీ 250 నుంచి 300 వరకు ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి. సిగ్నలింగ్ అనేది కూడా చాలా దూరంగా ఉండి వృద్ధులకు పిల్లలకు వెళ్ళే వాళ్ళకి త్వరగా ఈ వెలుతురు కనిపించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్ దీనికి వీళ్ళకి భరోసా ఇస్తాడా? రాజకీయ నాయకులు భరోసా ఇస్తారా? మేము మహిళలందరం కూడా మాకు ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా మా కుటుంబాలు బాధపడుతున్నాయి. మా పిల్లలు మా భర్తలు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ ఎంతమంది రాజకీయ నాయకులు యూత్ అందరు పార్టిసిపేట్ చేసినా ముందుకు కావట్లేదని మహిళలందరం కూడా చైతన్యవంతులమయ్యి మేము దీనికోసం పోరాడుతున్నాం. మా పోరాటానికి సమాధానంగా కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇక అంబులెన్స్ రాకపోవడము, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఇన్ఫోసిస్ జెన్పాక్ట్ యాక్సెంచర్ కంపెనీలు ఉన్నప్పటికీ వాళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా ఈ చుట్టూ తిరిగి రావడానికి క్యాబ్ ఫెసిలిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. డే షిఫ్ట్ నైట్ షిఫ్ట్ అనేది ఉంటాయి. వాళ్ళకి మరి క్యాబ్ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేసుకుంటారు? కుటుంబాలు ఎంత భారంగా తయారయ్యాయంటే రోజుకి దినదిన గండం నూరే లాయుష్ అన్నట్టు తయారైపోయింది. ఇలాంటి వాళ్లకు రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్టర్ కూడా 40 లక్షల ఉద్యోగాలు ఇస్తాము 50 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. వచ్చిన ఉద్యోగమే నిలుపుకోవడానికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వకపోతే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యువతకి ఎలాంటి ఆదర్శం ఇస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి కానీ పాత ఉన్నటువంటి మినిస్టర్లు కానీ? లాస్ట్ మూడు ప్రభుత్వాలు మారాయి. మల్లారెడ్డి సార్ 2 సార్లు ఎన్నుకున్నాం. ఆయన పాలమ్మినా పూలమ్మినా నేను కష్టపడ్డా పైకి వచ్చినా మరి నన్ను ఆదుకోండి మీ కష్టాలను తీరుస్తా అని చెప్పిండు. మరి పాలమ్మి పూలమ్మి సంపాదించి తన హాస్పిటల్లో తను ఊడబెట్టుకుంటే సరిపోయిందా? మరి మా ప్రజల సమస్యలు తీర్చేది ఎవరు? ఆయన కష్టాన్ని తెలిసిన వాళ్లకు ఓటేస్తే మా కష్టాలను అర్థం చేసుకుంటారన్నటువంటి ఉద్దేశం చేత మేము ఓట్లేసి గెలిపించినాం. ఎప్పుడైనా వచ్చిండా? వినాయక చవితికి వస్తారు. వినాయక చవితికి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతే దేవుడు మాకు పనులు చేసి పెడతాడా అండి? రంజాన్కి వస్తారు, ముస్లింలతోటి భోజనాలు చేసి వెళ్తారు. మరి అప్పుడు వచ్చి అల్లా వచ్చి మాకు చేసిపోతాడా? మా డిమాండ్లు ఏంటంటే మాకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి నెంబర్ 1. తర్వాత మాకు గురుకుల్లో ఫెసిలిటీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు చేస్తా అన్నారు, అది కావాలి. తర్వాత బస్ స్టాండ్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవడం వల్ల సగం పనులు ఆగిపోవడం వల్ల బస్సులు కూడా రావట్లేదండి. మేము ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి ఎక్కాలి.
మా పరిస్థితి ఏంటి అసలు? చిన్న క్యాబ్ బుక్ చేస్తే గట్కేసర్ యాక్చువల్గా 10 రూపాయలలో వెళ్ళిపోయే వాళ్ళము 300-400 అడుగుతున్నాడు. 300-400లలో ఏ కాజీ పెట్టుకో విజయవాడకు కూడా వెళ్ళేసి వస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 200-300 మేము పెట్టాలా అండి? అసలు మా పరిస్థితి ఏంటి అసలు? ఈ కాంట్రాక్టర్ యొక్క అసలు నిర్లక్ష్యం కారణం ఏంటి? రాజకీయమా లేకపోతే అధికారులా? ఆయన పరిస్థితి ఏంటో మాకు చెప్పాలి కదా. ఇక్కడికి ఇది ఉన్నదమ్మా, మేము మేము చేయలేకపోతున్నాము అని. ఒకవేళ ఆయన చేయలేము, మాకు ఫైనాన్షియల్గా ఉందంటే ఇంటింటికి ఇంటి పుస్తెలతారుతో సహా మేము అతనికి ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అందరు చందాలు వేసుకొని చేస్తాం. దానికి రెడీగా ఉన్నాడా? అతను తీసుకుంటాడా? ఒకవేళ నెక్స్ట్ టైం ఇది కాదు కదా, అక్కడ ఎందుకు పనులు చేస్తున్నాడు? అదెవరు చేయమని చెప్పారు? అది అవసరమా ఇది అవసరమా ప్రజలకి? ఇన్ని రోజులు ఓఆర్ఆర్ పైన ప్రయాణం జరగట్లేదా? మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? అదే కాంట్రాక్టర్ కదా. మరి అక్కడ 300 మంది పెట్టి చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక 20 మంది 50 మంది పెట్టి చెయ్యి. అక్కడ 3 నెలలు వేసేది క్రైమ్ తీసుకున్నావు. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నీకు?